ఈ రోజు మేమైతే ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అదేం టెంపుల్ అంటే శ్రీ ఆదివరాహ స్వామి టెంపుల్. ఇదైతే మన పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్ లోనైతే ఉంది. మేమైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇక కొబ్బరికాయలు తీసుకుందామని మా ఆయననైతే దిగిండు. అక్కడ తమ్ముడు వాళ్ళైతే గుర్తుపట్టిర్రు. అలా పొలాల నుండి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా మేము టెంపుల్ కి వెళ్లే రోజే మమ్మల్ని ఎంతగానో ఇష్టపడే మా అమ్ము చెల్లె బర్త్డే. తన గురించి మంచిగా మొక్కుకోవాలని వెళ్తున్నాం. అట్లనే టెంపుల్ చూడడానికి కూడా వెళ్తున్నాం. మేమైతే లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళంగానే 5 ప్రదక్షిణలు కూడా చేసినాం. జనాలు అయితే చాలా మంది వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ వరాహ స్వామికి టెంపులే లేదు. ప్రకృతిలోనే సహజంగా స్వామివారైతే మనకు దర్శనమిస్తారు. పూర్వం 600 సంవత్సరాల కిందనే స్వామివారైతే ఇక్కడ వెలిసిరట. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే ఎలుకంత పరిమాణంలో వెలిసిన స్వామివారు క్రమక్రమంగా ఇలా పెరుగుతూ వస్తున్నారంట. నేనైతే ఇది విని షాక్ అయిపోయినా. ఇక మేమైతే దేవుని దర్శనం అయితే చేసుకున్నాం, మంచిగా మొక్కుకున్నాం. ఇక కిందికైతే వచ్చేసినాం. మన సబ్స్క్రైబర్స్ కూడా గుర్తుపట్టి ఫొటోస్ కూడా దిగిర్రు. ఇట్లా గుర్తుపట్టి మాట్లాడుతుంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక మేమైతే లడ్డు కౌంటర్ దగ్గరికి పోయి ఒక లడ్డు కూడా తీసుకున్నాం. పులిహోర అయితే అయిపోయిందంట. ఇవాళ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా ఆయననైతే కొబ్బరికాయ కూడా కొట్టిండు. ఇంకా పక్కనే నాగదేవత విగ్రహం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళినాం. మేమైతే టెంపుల్ కి పొద్దున్నే బయలుదేరినాం. చెప్పిన కదా మేమైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అని. ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తారా అండి? ఇక్కడ మీకైతే ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇవైతే స్వామి వారి పాదముద్రలు అంట. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. చెట్ల కింద చాలా సేపే కూర్చున్నాం. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. ఇక్కడ దాకా వచ్చినాం. ఇక దేవుని అన్నప్రసాదం తినకపోతే ఎట్లా అని మేము కూడా అన్నప్రసాదం అయితే వేయించుకున్నాం. ఇక్కడనైతే స్టీల్ ప్లేట్లలోనే ఇస్తున్నారు. ఎంత మంది వచ్చినా గానీ అంత మందికి సరిపడా ఉన్నాయి అన్నట్టు. మాకైతే రైస్ పెట్టిరు, సాంబారు, పప్పు, పచ్చడ అన్ని తీరులేసిరు. మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను మా ఆయన ఇద్దరం కలిసి అందరితో పాటు ఇట్లా అన్నం అయితే తిన్నాం. తిన్న తర్వాత కాసేపు ఉండి ఇంటికైతే బయలుదేరినాం. మరి మీరు వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిరా? వెళ్తే కింద కమెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే ఎక్కడ కూడా వరాహస్వామి టెంపుల్ అయితే లేదు. ఫస్ట్ టైం అయితే ఇక్కడ చూస్తున్నా. ఫస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చినాం. చాలా హ్యాపీగా అనిపించింది.